అందరికీ నమస్కారం. ఈ విద్యా సంవత్సరంలో జరగబోవు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫిజికల్ సైన్స్ బ్లూ ప్రింట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. గత సంవత్సరం అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ప్రశ్నాపత్రం రూపొందించగా ఈ సంవత్సరం రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం ప్రశ్నాపత్రం రానుంది. మొత్తం 50 మార్కులకు గాను 17 ప్రశ్నలు వస్తాయి. అందులో 1 మార్కు ప్రశ్నలు 8, 2 మార్కుల ప్రశ్నలు 3, 4 మార్కుల ప్రశ్నలు 3, 8 మార్కుల ప్రశ్నలు 3 వస్తాయి. ఇందులో 8 మార్కుల ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అలాగే 4 మార్కులకి ఇచ్చేటటువంటి 12వ ప్రశ్నకు కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫైనల్గా పేపర్ ఎలా ఉంటుంది, ఏ లెసన్ నుండి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, ఏ లెసన్ నుండి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీని మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవల్యూషన్, క్రియేటింగ్ అనేటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిలో ముందుగా బ్లూమ్స్ రివైజ్డ్ టాక్సానమీలో రిమెంబరింగ్ అంటే అండర్స్టాండింగ్లో రికాలింగ్ ఫ్యాక్ట్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్లో ఈ విభాగం నుండి 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దానికి గాను 10 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనిలో డిఫైన్, లిస్ట్, మెమరైజ్, రిపీట్, స్టేట్ వంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక అండర్స్టాండింగ్లో చూసినట్లయితే ఎక్స్ప్లెయినింగ్ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్ ఈ విభాగానికి 25% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. 12 మార్కులకు గాను ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే దీనిలో క్లాసిఫై, డిస్క్రైబ్, డిస్కస్, ఎక్స్ప్లెయిన్, ఐడెంటిఫై, రికగ్నైజ్, సెలెక్ట్, ట్రాన్స్లేట్ ఈ తరహాలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అలాగే అప్లికేషన్ చూసినట్లయితే యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్ ఈ విభాగం నుండి 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. 10 మార్కులకు గాను ప్రశ్నలు ఇవ్వబడతాయి. దీనిలో యూజ్, సాల్వ్, ఎగ్జిక్యూట్, ఇంప్లిమెంట్, డెమాన్స్ట్రేట్, స్కెచ్ ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే 4వ ఆబ్జెక్ట్ చూసినట్లయితే అనాలిసిస్, బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యూ సిచ్యువేషన్స్ ఈ విభాగంలో 15% వెయిటేజ్ గాను 8 మార్కుల ప్రశ్నలు 8 మార్కులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనిలో డిఫరెన్షియేట్, కంపేర్, డిస్టింగ్విష్, ఎగ్జామిన్, ఆర్గనైజ్, రిలేట్ వంటి వర్డ్స్తో ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎవల్యూషన్ చూసినట్లయితే దీంట్లో 10% వెయిటేజ్కి గాను 5 మార్కులకు గాను ప్రశ్నలు ఇవ్వబడతాయి. దీనిలో జడ్జ్, సెలెక్ట్, సపోర్ట్, వాల్యూ, ఆర్గ్యూ, డిఫెండ్, వెయిట్ ఈ విధమైనటువంటి వర్డ్స్తో ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక 6th ఆబ్జెక్ట్గా క్రియేషన్, ప్రొడ్యూసింగ్ న్యూ ఆర్ ఒరిజినల్ వర్క్ ఈ విభాగం నుండి 10% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. 5 మార్కులకు గాను ప్రశ్నలను ఇవ్వబడతాయి. దీనిలో ఇన్వెస్టిగేట్, డిజైన్, అసెంబుల్, కన్స్ట్రక్ట్, డెవలప్ వంటి పదాలతో ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా 1 మార్కు ప్రశ్నలు 1, 8 మార్కుల ప్రశ్నలు 1 మొత్తంగా 9 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో క్రియేషన్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అనాలిసిస్ వంటి ఆబ్జెక్ట్స్ బై క్వశ్చన్లు అడుగుతారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే 1 మార్కు క్వశ్చన్గా వై షుడ్ ఏ మెగ్నీషియం రిబ్బన్ బీ క్లీన్డ్ బిఫోర్ బర్నింగ్ ఇన్ ఎయిర్, వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్ వంటివి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక 4 మార్క్స్గా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఏ కెమికల్ రియాక్షన్, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఇటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎక్స్ప్లెయిన్ కరోజన్ అండ్ ర్యాన్సిడిటీ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ హౌ డూ యూ ప్రివెంట్ దెమ్
అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్, ఆక్సిడేషన్, రిడక్షన్ వంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. తదుపరి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్స్ నుంచి 11 మార్కులకు గాను ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. దీనిలో 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1, 4 మార్క్స్ క్వశ్చన్లు 2 అడిగేటటువంటి అవకాశం ఉంది. టోటల్గా 11 మార్క్స్ ఈ లెసన్ నుండి వస్తాయి. అండర్స్టాండింగ్, ఎవల్యూషన్, అప్లికేషన్, క్రియేషన్ వంటి ఆబ్జెక్ట్స్పై క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్గా 1 మార్క్ క్వశ్చన్, ది రేడియస్ ఆఫ్ ఏ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ గివెన్ యాజ్ 20 centimeters. వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్? లేదా ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ హూజ్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ 15 centimeters. లేదా మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ +1. వాట్ డస్ దిస్ మీన్? ఇటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే 4 మార్కుల ప్రశ్నలుగా క్వశ్చన్స్ ఆన్ డయాగ్రామ్స్, ఇమేజ్ పొజిషన్ బై కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్, క్వశ్చన్స్ రిలేటెడ్ టేబుల్స్, ఇమేజ్ పొజిషన్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ లెసన్ యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్ నుంచి 10 మార్కులకు గాను ప్రశ్నలు రావచ్చు. వీటిల్లో 1 మార్క్ క్వశ్చన్స్ 2, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్గా 10 మార్క్స్కి అడిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే బ్లూ ప్రింట్ 2 ప్రకారం క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 1, 8 మార్క్ క్వశ్చన్స్ 1 అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2 బ్లూ ప్రింట్స్ ప్రకారం మనం ప్రశ్నలను చదివించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అండర్స్టాండింగ్, అప్లికేషన్, క్రియేషన్ వంటి ఆబ్జెక్ట్స్పై ఈ విభాగం నుండి ప్రశ్నలు అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్గా గివ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ యాన్ యాసిడ్, లేదా ది pH వాల్యూ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ 10. వాట్ ఈజ్ ఇట్స్ కలర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఇటువంటి 1 వర్డ్ ఆన్సర్ 1 మార్క్ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. లేదా 4 మార్క్స్ విభాగంలో డయాగ్రామ్స్, యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బోనేట్స్ ఇటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. లేదా యూజెస్ విషయానికి వచ్చినట్లయితే యూజెస్లో బ్లీచింగ్ పౌడర్ యూజెస్, బేకింగ్ పౌడర్ యూజెస్, వాషింగ్ పౌడర్ యూజెస్, లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజెస్ ఈ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. లేదా అప్లికేషన్ ఆఫ్ pH ఇలా 4 మార్క్స్కి అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్ నుంచి 9 మార్క్స్కి క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో 1 మార్క్ క్వశ్చన్ 1, 8 మార్క్ క్వశ్చన్స్ 1 అడిగేటటువంటి అవకాశం ఉంది. దీనిలో అండర్స్టాండింగ్, నాలెడ్జ్, అనాలిసిస్ వంటి ఆబ్జెక్ట్స్పై క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్గా ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ఇట్స్ డాష్. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ ఫర్ ఏ యంగ్ అడల్ట్ విత్ నార్మల్ విజన్ ఈజ్ అబౌట్ డాష్ సెంటీమీటర్స్ ఈ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక 4 మార్క్స్గా అనాలిసిస్లో తేజ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద లెటర్స్ క్లియర్లీ ఫార్ ఫ్రమ్ హెర్. ఐడెంటిఫై ద ఐ డిఫెక్ట్ షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ అండ్ హౌ కెన్ యూ రెక్టిఫై ఇట్, ఎక్స్ప్లెయిన్ ఈ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. లేదా వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా. లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది.
ఇక మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి 9 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానిలో 1 మార్క్ క్వశ్చన్ను క్రియేషన్ ఆబ్జెక్ట్స్ నుంచి 1, అలాగే 8 మార్క్ క్వశ్చను 1 వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేదా బ్లూ ప్రింట్ 2 ప్రకారం 1 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిలో అండర్స్టాండింగ్, క్రియేషన్ వంటి ఆబ్జెక్ట్స్పై ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్గా మనం చూసినట్లయితే విచ్ మెటల్స్ డు నాట్ కరోడ్, వై డు ionic compounds in the solid state not conduct electricity, what happens to the blue color of the copper sulfate solution when an iron nail is dipped in it. ఇటువంటి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక 4 మార్క్స్గా అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ మెటల్స్, లేదా రైట్ ఎనీ యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్. 4 మార్కులకు అడిగినట్లయితే ఇటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. లేదా 8 మార్క్స్ విభాగం నుంచి అయితే సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ presence ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కరోజన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. ఇటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. లేదా హౌ డు యూ మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్ ఆఫ్ అదర్ మెటల్స్ ఆఫ్ సాల్ట్స్ టు డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ, లేదా డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ దట్ మెటల్స్ దట్ కెన్ రియాక్ట్ విత్ వాటర్. ఇటువంటి ప్రశ్నలు 8 మార్క్స్కి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి 11 మార్కులకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీంట్లో 1 మార్కు ప్రశ్నలు 1, 2 మార్క్స్ ప్రశ్నలు 1, 8 మార్క్స్ ప్రశ్నలు 1 అడిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే బ్లూ ప్రింట్ 2 ప్రకారం 1 మార్క్ క్వశ్చన్స్ 3 అడిగేటటువంటి అవకాశం ఉంది. 8 మార్క్ క్వశ్చన్ 1 అడిగేటటువంటి అవకాశం ఉంది. టోటల్గా ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి 11 మార్కులకు గాను అండర్స్టాండింగ్, క్రియేషన్ వంటి ఆబ్జెక్ట్స్పై ప్రశ్నలు రావచ్చు. అలాగే 1 మార్క్ క్వశ్చన్స్గా అడిగేటటువంటి అవకాశం ఉన్నవి నేమ్ ఏ డివైస్ దట్ హెల్ప్స్ టు మెయింటైన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్, లేదా హౌ మచ్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ఈచ్ కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏ 6 volts బ్యాటరీ, లేదా విచ్ మెటీరియల్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. లేదా 8 మార్క్స్ విభాగం నుంచి మనం చూసినట్లయితే deduce the expression for resultant resistance when 3 resistors are connected in series, లేదా derive the expression for resultant resistance when the 3 resistors are connected in parallel. ఇటువంటివి 8 మార్క్స్కి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, దీంట్లో కూడా 11 మార్కులకి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ 1, టోటల్గా 11 మార్క్స్ క్రియేషన్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ ఈ విభాగాల నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రశ్నల సరళిని మనం గమనించినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్గా వాట్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్, డిఫైన్ హోమోజీనియస్ సిరీస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్, లేదా వై ఆర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఫర్ మోస్ట్ అప్లికేషన్స్. ఇటువంటివి 1 మార్క్ క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంది. లేదా 8 మార్క్స్కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, లేదా ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్, సఫోనిఫికేషన్ రియాక్షన్స్. ఇటువంటివి 8 మార్కుల ప్రశ్నలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రికల్ కరెంట్, ఈ లెసన్ నుంచి 8 మార్కులకు గాను ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో 8 మార్క్ క్వశ్చన్ 1 అంటే ఎస్ఐ క్వశ్చన్గా 8 మార్క్స్కి 1 క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు షో దట్ ద కంపాస్ నీడిల్ ఈజ్ డిఫ్లెక్టెడ్ ఆన్ పాసింగ్ అన్ ఎలక్ట్రికల్ కరెంట్ మెటాలిక్ కండక్టర్, లేదా డిస్క్రైబ్
with the help of an activity to draw the magnetic field lines around a bar magnet. లేదా describe an activity to show that direction of magnetic field lines produced by a current carrying conductor. ఇటువంటివి 8 మార్క్స్ క్వశ్చన్స్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం బ్లూ ప్రింట్ ప్రకారం ఒక పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ప్రశ్నల సరళిని ఒక విధంగా అంచనాకు రావచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.